సినిమా ఆమె కెరియర్ ని మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ని చేసేసింది. ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టైం చూసుకునే టైం లేనంత బిజీగా ఉంది. కానీ ఎన్ని సినిమాలో నటిస్తే ఏం లాభం చెప్పుకోదగిన హిట్ ఒక్కటి పట్టం లేదు. నటించిన సినిమాల లెక్క కాదు మేడం, హిట్స్ లెక్క అంటున్నారు ప్రేక్షకులు. మేం ఎవరి గురించి చెబుతున్నామో మీకు అర్థమైందా? శ్రీలీల టాలీవుడ్ ను షేక్ చేస్తూ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కన్నడలోనూ దుమ్ము లేపుతోంది. తమిళ మూవీస్ లోనూ ఛాన్సులు దక్కించుకుంటోంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ మూవీ ఫ్లాప్ అయినా గ్లామర్ తో బాగానే పాపులర్ అయింది. ఆ తర్వాత రవితేజ ధమాకాలో ఛాన్స్ కొట్టేసింది. మాస్ మహారాజ్ కి జోడీగా కొత్తగా కనిపించింది. డాన్స్ లో దుమ్ము లేపేసింది. ధమాకా సూపర్ హిట్ అవడంతో శ్రీలీల ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకేసారి డజన్ సినిమాలకి సైన్ చేసేసింది. అంతే, చెప్పుకోవడానికి లెక్క బాగానే ఉన్నా ధమాకా తర్వాత ఒక్క హిట్ కూడా పడలేదు. ఏ సినిమాలో చూసినా శ్రీలీలే కనిపిస్తోంది. రామ్ తో స్కంద, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, మహేష్ బాబుతో గుంటూరు కారం, నితిన్ తో రాబిన్ హుడ్ ఇవన్నీ వచ్చాయి వెళ్ళాయి. శ్రీలీలకి ఎందుకు ఉపయోగపడలేదు. ఇప్పటి వరకు అందం, డాన్స్ ఈ రెండే ఆమె నిలబెట్టాయి. వీటినే నమ్ముకుంటే ఆమె కెరియర్ సాగటం కష్టమే అని చెప్పుకోవాలేమో. ధమాకా తర్వాత శ్రీలీల నటించిన సినిమాల్లో భగవంత్ కేసరి సూపర్ హిట్ అయింది. అది కూడా బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ కొట్టిన హిట్ గా మిగిలింది. గ్లామర్ డాల్ గా కాకుండా అంతో ఇంతో శ్రీలీలకి నటించే ఛాన్స్ వచ్చిన సినిమా ఇదొక్కటే. ఇక మహేష్ బాబుతో గుంటూరు కారంలో ఆఫర్ రాగానే ఆహా అనుకున్నారంతా. కానీ ఆ సినిమా వల్ల పిల్లకి కలిసి వచ్చిందేం లేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులపైనే. అఖిల్ అక్కినేనితో లెనిన్, రవితేజతో మాస్ జాతర, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, నాగ చైతన్యతో ఓ మూవీ, శివకార్తికేయతో పరాశక్తి, కార్తిక్ ఆర్యన్తో ఓ మూవీలో నటిస్తోంది. అంటే 6 సినిమాల్లో నటిస్తోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ ఓ మూవీ చేస్తోంది శ్రీలీల. అనురాగ్ బసు దర్శకత్వం నటిస్తున్న సినిమాలో కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ టైంలో ఆమె లవ్ లో పడినట్లు టాక్ వచ్చింది. ఆ తర్వాత మూవీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ లో క్లోజ్ గా కనిపించారు. పైగా హీరో కార్తిక్ తల్లి మాట్లాడుతూ మా కుటుంబంలోకి డాక్టర్ కోడలు రావాలని అన్నది. దీంతో ఆ డాక్టర్ కోడలు శ్రీలీలే అని ఫిక్స్ అయిపోయారంతా. ఇలాంటి టైంలో తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని ట్విస్ట్ ఇచ్చాడు కార్తిక్. మొత్తానికి ఓవైపు సినిమాలతో మరొక వైపు ప్రేమ వ్యవహారంతో నిత్యం వార్తల్లో ఉంటోంది శ్రీలీల. ఆమె పర్సనల్ విషయాలు పక్కన పెట్టేస్తే కెరీర్ పరంగా ఏ సినిమాతో శ్రీలీల ఈజ్ బ్యాక్ అనిపించుకుంటుందో అని ఫ్యాన్స్ వెయిటింగ్. సేమ్ టైం ఎకనైనా వచ్చిన అవకాశాలకు ఓకే చెప్పేయటం కాదు, కాస్త కంటెంట్ మీద దృష్టి పెట్టు అని సలహా ఇస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.